ఇక ఏపీ అసెంబ్లీ ఛాంబర్ లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 13 బిల్లులకు చెందిన అంశాలకు ఆమోదం లభించింది. నాలా ఫీ రద్దుకు సంబంధించిన చట్టాలను కూడా సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాటిగడప మున్సిపాలిటీగా సవరణ లభించింది. రాజధానిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటును కూడా ఆమోదించారు. ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలు ఖరారు ప్రతిపాదన కూడా ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో గతంలో 343 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ను వెనక్కు తీసుకునేలా కూడా నిర్ణయం తీసుకున్నారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం లభించింది. ఏపీ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం దొరికింది. వాహన మిత్ర కింద 15,000 ఇచ్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలకు సంబంధించి మనతో మాట్లాడతారు. రాజేష్, అసెంబ్లీ ఛాంబర్ లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గ సమావేశం. ఒకసారి ఓవరాల్ గా జరిగిన నిర్ణయాల గురించి చెప్పండి. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి 13 బిల్లులకి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. వాటికి అప్రూవల్ ఇచ్చి ఒక్కొక్క బిల్లుని ఈ వారం రోజుల పాటు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అవి గవర్నర్ పంపి ఆ బిల్లులన్నీ కూడా ఆమోదం జరిగే అవకాశం కనబడుతుంది. 13 అంశాలుగా చూస్తే కనుక ముందుగా నాలా చట్టానికి సంబంధించినటువంటి ఫీజు రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. నాలా చట్టం అనేది జనరల్గా అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చే క్రమంలో కొంత ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజు కట్టడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా గత అనేక సార్లు సమావేశమై ఒక ప్రతిపాదన సిద్ధం చేసి కేబినెట్ అప్రూవల్ తీసుకుంది. ఆ అప్రూవల్ సంబంధించిన విషయంలో ఈరోజు జరిగిన కేబినెట్లో చట్టానికి ఫీజుకు సంబంధించినటువంటి రద్దు నిర్ణయాన్ని ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు పొలిటికల్గా చూస్తే కనుక విజయవాడ సమీపంలో ఉన్నటువంటి తాడిగడప మున్సిపాలిటీకి గతంలో వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఆ వైఎస్ఆర్ పేరుని తొలగించాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ ప్రస్తుతం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపైన వైఎస్ఆర్ తాడిగడప ఇక నుండి కేవలం తాడిగడప మున్సిపాలిటీగానే పిలవబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయానికి కేబినెట్ అప్రూవల్ పొందింది. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన విషయంలో ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం చేయడం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీబీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్లోనే దీనికి సంబంధించిన అప్రూవల్ లభించింది. ఆ బిల్లుకు సంబంధించి ఆ ఎస్పీబీని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ బిల్లును కూడా కొద్దిసేపటి జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. వాటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా సవరణ సంబంధించినటువంటి 3 తేదీలకి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఆ అప్రూవల్ ఇచ్చినటువంటి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ భూ సేకరణ కోసం, అంటే రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదో వాళ్ళ నుండి భూ సేకరణ ద్వారా 343 ఎకరాలు తీసుకోవాలని ముందుగా గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటూ కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ల్యాండ్ కన్వర్జేషన్ సంబంధించినటువంటి బిల్లుకి కూడా కేబినెట్ అప్రూవల్ తెలిపింది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. జీఎస్టీకి సంబంధించి కీలకమైనటువంటి జీఎస్టీ బిల్లు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు కూడా జీఎస్టీ బిల్లు 2025 కూడా కేబినెట్ అప్రూవల్ తెలిపింది. ఆ బిల్లును కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. నిన్న జీఎస్టీ బిల్లు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు గంట పాటు ప్రసంగించి కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు దసరా నాడు ఇవ్వబోతున్నటువంటి ఆటో వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి 15,000 రూపాయలకు సంబంధించిన వాహన మిత్ర పథకానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఆ పథకాన్ని దసరా నుండి ప్రారంభించబోతున్నారు. ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్న నేపథ్యం దానికి సంబంధించిన అప్రూవల్ కూడా కేబినెట్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కొన్ని చిన్న బిల్లులు కూడా కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే కేబినెట్ ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ సమావేశాలు తిరిగి కొనసాగుతున్నాయి. 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు. మెడికల్ కాలేజీ వ్యవహారం
ప్రైవేటీకరణకు సంబంధించిన విషయంలో ఉదయం నుండి వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శాసన మండలిలో పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఎందుకు డెవలప్ చేయాలనుకున్నా, ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్న అంశానికి సంబంధించినటువంటి దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 గంటలకు శాసనసభలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండబోతుంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 4 గంటలకు ముఖ్యమంత్రి అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం మీద మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. అది ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 13 అంశాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. అలాగే ఏదైతే ఉదయం నుంచి రభస జరుగుతోందో మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి 4 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన క్లారిఫికేషన్ ఇస్తారు.